నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 79వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన నుమాయిష్ 2019 గ్రాండ్ గా ప్రారంభమైంది. ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శనను తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. 1938లో కేవలం 100 స్టాళ్లతో ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ 78 ఏళ్లు పూర్తి చేసుకుని 79వ ఏట ప్రవేశిస్తోంది. ఈసారి 25 లక్షల మందికి పైగా సందర్శకులు తిలకించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సుమారు 2.5 వేల స్టాళ్లతో కొలువు తీరుతున్న పారిశ్రామిక వస్తు ప్రదర్శనలో అనేక ప్రత్యేకతలున్నాయి. తెలంగాణ పర్యాటక శాఖ, తెలంగాణ జైళ్ల శాఖ, ఖాదీ గ్రామోద్యోగ కమిషన్, అలానే తెలంగాణ ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు, భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, అలానే ఏపీ మహేష్ కోఆపరేటివ్ బ్యాంకులు, భారతీయ జీవిత బీమా సంస్థ, తెలంగాణ న్యాయ సహాయ సాధికారత సంస్థలకు సంబంధించిన స్టాల్స్ కూడా ఇప్పుడు కొలువుదీరనున్నాయి. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో దారుణం జరిగింది. మిత్తపల్లి గ్రామంలో 3 ఏళ్ల కన్న కొడుకుని తల్లి గొంతు నులిమి చంపిన ఘటన కలకలం రేపింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ విద్యార్థి సూసైడ్ కలకలం రేపింది. స్కూల్ యాజమాన్యం సూసైడ్ చేసుకున్నాడని చెబుతుండగా కుటుంబ సభ్యులు మాత్రం హత్య చేశారని అనుమానిస్తున్నారు. సింగరావుపేటకు చెందిన దినేష్ అనే విద్యార్థి జగిత్యాలలోని గీతా విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్నాడు. నిన్న స్కూల్లోని 6వ తరగతి గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు రోజు 2 విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. తన తప్పేమీ లేదని లెటర్ రాసి చనిపోయినట్లుగా స్కూల్ యాజమాన్యం చెబుతోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం తాటికోల్లో పంచాయతీ ఎన్నికల హడావిడి నెల రోజుల ముందుగానే మొదలైంది. 3500 జనాభా కలిగిన 2899 ఓటర్లున్న తాటికోల్ గ్రామ పంచాయతీలో ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్పంచ్ సీటుపై కన్నేసిన ఆశావహులు గ్రామంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. తాగునీటి అవసరాల కోసం అంటూ గ్రామాల్లో తిరుగుతూ విచ్చలవిడిగా బోర్లు వేసి మోటార్లు బిగించి నీటిని అందిస్తున్నారు. ముందస్తు అభివృద్ధి అంటూ ఓటర్లను మచ్చిక చేసుకుంటున్నారు. ఇప్పటిదాకా ఎలాంటి రిజర్వేషన్లు ప్రకటించకున్నా ఆశావహులు మాత్రం గ్రామంలో 25కు పైగా బోర్లు వేసి 10 లక్షల దాకా ఖర్చు చేశారు. ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే ఇంకెలా ఉంటుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. శబరిమల పవిత్రతను కాపాడాలని జగిత్యాల జిల్లా కోరుట్లలో మహిళలు నంది విగ్రహం వద్ద దీపాలు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు. అయ్యప్ప స్వామి కొలువై ఉన్న శబరిమల ఆలయానికి మహిళలు వెళ్లవద్దని, శబరిమల పవిత్రతను కాపాడాలంటూ వేములవాడలో పలువురు మహిళలు, అయ్యప్ప భక్తులు దీపాలు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు. జగిత్యాల నిజామాబాద్ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అధునాతన లాండ్రీ మిషన్ను ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి కార్పొరేట్ స్థాయిలో ఉండటం, ఆ స్థాయిలో సేవలు అందిస్తున్నామని అన్నారు. ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు హరీష్. ప్రకాశం జిల్లా కనిగిరిలో నూతన సంవత్సర వేడుకలు రికార్డింగ్ డాన్సులతో హోరెత్తింది. కనిగిరిలో టీడీపీ ఎమ్మెల్యే కదిరి బాబురావు కేక్ కట్ చేశారు. అక్కడే ఏర్పాటు చేసిన స్టేజ్ పై డాన్సర్లు తమ స్టెప్పులతో హోరెత్తించారు. కార్యకర్తలు డాన్సర్లతో కలిసి చిందులేశారు. ఈ తతంగం మొత్తం ఎమ్మెల్యే సమక్షంలో జరగడంతో పోలీసులు కూడా చూసి చూడనట్టు వ్యవహరించారు.
చేపల వేట కోసం గుజరాత్ సముద్ర జలాల్లోకి వెళ్లి పాకిస్తాన్కు చిక్కిన 22 మంది జాలర్లను విడిపించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్కు విడివిడిగా లేఖలు రాశారు బాబు. మొత్తం 22 మంది జాలర్లు పొట్టకూటు కోసం గుజరాత్ వెళ్లి పాకిస్తాన్ చెరలో చిక్కుకున్నారని, వారిపై దయ చూపాలని లేఖలో కోరారు చంద్రబాబు. విజయవాడ దుర్గగుడిలో కొత్త డ్రెస్ కోడ్ అమల్లోకి వచ్చింది. భక్తులు ఇకపై అమ్మవారిని సంప్రదాయ దుస్తుల్లోనే దర్శించుకోవాలి. ఆలయ పవిత్రతను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవాలయమైన దుర్గగుడిలోకి భక్తులు ఆధునిక దుస్తుల్లో ప్రవేశిస్తూ పవిత్రతను దెబ్బతీస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. ఇంతకు ముందు కూడా డ్రెస్ కోడ్ అమలు చేయాలని ఆలయ అధికారులు నిర్ణయించినా అది సాధ్యం కాలేదు. తిరుమలలో కిడ్నాప్ కు గురైన బాలుడు వీరేష్ కథ సుఖాంతమైంది. కిడ్నాపర్ ను 2 రోజుల క్రితం అదుపులోనికి తీసుకున్న పోలీసులు బాలుడిని రక్షించి తిరుపతికి తీసుకువచ్చారు. వైద్య పరీక్షల తర్వాత చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు. కిడ్నాపర్ నిజామాబాద్ జిల్లాకు చెందిన కూలీ విశ్వంబర్ గా గుర్తించారు. అవివాహితుడు కావడంతో తోడు కోసం బాలుడిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.